Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక గ్రామ దేవత కథ చెప్తారా? ఇది ఒక 2-3 నెలల క్రితం ప్రారంభమైన కథ. అంత జర్నీ చేశారా? అంత జర్నీ అయ్యింది. ఓకే. నేను ఇక్కడికి వెళ్ళబోతున్నాను. మన బిట్రగుంట, కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు దసరా పండగలు మొదలయ్యాక 6వ తారీఖు ఒక ప్రోగ్రాం జరగబోతోంది. అప్పుడు ఇంతకుముందు మనం కొండ బిట్రగుంట దేవాలయం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు మన విష్ణు, యాంకర్ విష్ణు పుస్తకం తెచ్చిచ్చాడు. మీ తమ్ముడు ఒక పుస్తకం తెచ్చిచ్చాడు, బిట్రగుంట దేవస్థానం గురించిన కథ. నేను అది చదివి ఆ కథ చెప్పా. వాళ్ళు ఆ కథ వినే, అమ్మ మీరు రండి, మీరు ఈ కథ చెప్పాలి మాకని పిలిచారు. అయితే ఈ పుస్తకం కోసం, ఆ పుస్తకం నేను ఎవరికో ఇచ్చా, ఎక్కడ పెట్టానో గుర్తు రాలేదు. ఒక్కసారి మళ్ళీ వివరాలు చూడాలని, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బుక్ రిఫర్ చేసుకుంటే మంచిది కదా. ఇక ఆ పుస్తకం కోసం ఆ విష్ణుని పట్టుకుంటే ఆ విష్ణు చెప్పాడు, మీకు ఇంకొక గ్రామదేవత పుస్తకం ఇస్తాను, ఆమె గురించి చెప్పండి అన్నాడు. అంతకుముందు రంగనాయకులపేటలో ఉన్న రంగనాయక స్వామి, నెల్లూరు రంగనాయక స్వామిదే అబ్బాయే పట్టుకొచ్చాడు. మన ఈ బిట్రగుంట దేవస్థానంది అబ్బాయి పట్టుకొచ్చాడు. ఇప్పుడు కళగోళ శాంభవి అట, కళాగోళ శాంభవి. కళాగోళ శాంభవి అంటే కళగల అమ్మ ఆవిడ. ఆ కళగల తల్లే కళాగోళంగా మారింది. ఇప్పుడు ప్రధానంగా మా తమ్ముడు ఆలోచన ఏంటంటే, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత దేవస్థానాలన్నీ కూడా మీ నోటి ద్వారా చెప్పించాలి, అది తన ఉద్దేశం. పట్టుకొచ్చి ఇచ్చాడు. సరే నేనేమన్నా, బాబు ఇప్పుడు ఇట్లా కాకుండా దసరాలు మొదలైనప్పుడు చెప్దాము, అమ్మవారికి కూడా కథలు చెప్పుకోవటానికి కూడా బాగుంటుంది, సందర్భం వస్తుందని చెప్పి 2 నెలల నుంచి ఈ పుస్తకం పక్కన పెట్టుకొని ఉంచుకున్నా. పుస్తకమైన రమ్మగారు ఇప్పుడు ఇదే పుస్తకం. అబ్బా, అమ్మవారు ఆవిడే, అమ్మవారు ఆవిడే, పెద్ద పెద్ద కళ్ళు. అయితే ఈవిడ స్వయంభూ, తనంతట తను వెలసిన తల్లే అని చెప్తారు. చాలా చిత్రమైన గాథ ఉంది, చెప్దాం. నెల్లూరుకి దాదాపుగా ఒక 60 కిలోమీటర్ల దూరంలో పొట్టి శ్రీరాములు జిల్లా, మనకు తెలిసిందే కదా. అయితే ఇక్కడ కావలి పేరు కూడా అందరికీ తెలిసిందే. ఈ కావలి గ్రామము ఇదివరకు ఎలా ఉండేది, పూర్వకాలంలో కావలే కాదు, అసలు అన్ని గ్రామాలు కూడా 500 సంవత్సరాల క్రితం మొదలైన గాథట ఇది, ఈ అమ్మవారిది. గ్రామం ఎలా ఉండేది, కొన్ని కొన్ని ఇళ్ళు ఒక ప్రాంతం, మళ్ళీ ఒక చిట్టడివి, మళ్ళా కొన్ని ఇళ్ళు, అలాగా చిన్న చిన్న ఊళ్ళు కూడా సర్వాయిపాలెమని, చిట్టాయిపాలెమని, ఇలా పాలేలు చిన్నవి, ఒక 30-40 ఇళ్ళు రైతులుగా ఉండేవాళ్ళు. ఆ కాలం అంతా రైతుల కాలమే కదా. ఈ వీట్లలో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో సర్వాయిపాలెం అనేది ఒక గ్రామం. ఈ సర్వాయిపాలెం వాళ్ళకి అస్సలు పంటలు పండలేదట కొంతకాలం పాటు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారట, ఇలా ఒక రకమైన సమస్య, అంటే క్షామం లాంటిది వచ్చేసింది. నీటి ఎద్దడి ఉండేది, క్షామం ఉండేది. వీళ్ళు కావలి గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరిపరి విధాలుగా అమ్మవారిని అయ్యవారిని ప్రార్థన చేసి, చూద్దాం అమ్మ దయ ఏదైనా ఉంటుందేమోనని రాగులు చల్లుకున్నారట తమ పొలాల్లో. వీళ్ళైపోయినాయి భూములు, ఏమి పండటల్లా. రాగులు పండుతాయి, ఎంతో కొంత పండితే వేసుకుంటే, ఈ రాగులు అందరికీ పండలేదు, కానీ ఒక రామిరెడ్డి గారిని ఒక ఆయనకి మాత్రమే కొంచెం పండినాయట. ఏం చేస్తారు ఆ సర్వాయిపాలెం గ్రామస్తులు, ఆ రాగులు ఊడ్చి మొత్తం అన్ని నూర్చుకుని, ఒక బొట్ట అంటారు దాన్ని, ఏమంటారు, మన ఇది ఉంటుంది, గంప ఉంటుంది కదా, ఒక గంప నిండుకి వచ్చినాయట. ఆయన ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి, అందరం ప్రయత్నం చేశాము, ఎవ్వరికి పండలేదు, నాకు ఒక్కడికే పండింది, అది కూడా ఇంత మాత్రమే, ఏం చేద్దాం, ఇదే అమ్మదయ్యని తలా 3 గుప్పెళ్ళు తీసుకుపోండి. అలా ఒక 3 గుప్పెళ్ళు తీసుకుంటే భార్యకి పిల్లలకి ఇంట్లో కాచుకుని తాగండి, దీన్నే పంచుకుందాం అన్నట్టు. ఎంత మంచి ఆలోచన చూడు. తనకు ఒక్కరికి పండితే ఆయన ఒక్కడు ఉంచుకోకుండా, పోనీ సగం ఉంచుకుని సగం ఇవ్వటం కాదు, ఆ ఎన్ని రాగులు నూర్చారో ఆ రాగుల్ని ఎదురుగుండా పెట్టి తీసుకోండి తలా కాసిని అంటే, ఎంత తీసినా ఆ రాగులు ఉంటూనే ఉన్నాయట అందులో. అందరు తీసుకుంటున్నారు, బొట్టలో ఇంకా రాగులు ఉన్నాయి. ఏదో వింటుంది ఇందులోనే అని అనిపించిందట. అయితే రాగి బొట్టని, ఆ రాగులున్న దాన్ని బోర్లిస్తే అందులో ఒక 9 అంగుళాల ఇంత పంచలోహ విగ్రహ రూపంలో అమ్మవారు కళకళ్ళాడుతూ కనపడిందట వాళ్ళకి. అట్లా విగ్రహ రూపంలోనే వెలిసింది. అబ్బా, తెల్లబోయట, ఎంత కళగా ఉందట. 9 అంగుళాలంటే ఇంతేగా ఉంటుంది, అంతే కదా. 12 అంగుళాలు 1 అడుగు, 9 అంగుళాలు అంటే 30 అడుగు. ఎంత కళగా ఉందట, అసలు మెరిసిపోతున్న మొహంలోంచి ఇట్లా కాంతి వస్తుంది, ఎంత అద్భుతంగా ఉందో.
ఒక అశరీరవాణి వినపడిందట. పండిన కాస్తని ఇదే అమ్మణ్ణి దయ అని భావించి ఐకమత్యంగా ఉండి అందులోంచే తలా ఒక గుప్పెడు తీసుకోవాలన్న మీ భావల నుంచే నేను ఉద్భవించానని చెప్పిందట అమ్మవారు. ఆమెని ప్రతిష్ఠించుకున్నారు. ఆమె చాలా బాగా కాపాడిందట. తర్వాత వర్షాలు పడ్డాయి, మంచిగా పంటలు పండేవి. సాయంకాలం అయ్యేసరికల్లా అమ్మవారి సంచారానికి వెళ్ళేదట ఈమె. ఇది చూడ్డానికి మామూలుగా కనపడేది. ఈ అమ్మవారికి ఒక పేరు పెట్టుకోవాలనుకున్నారు. బాగా చూసి బ్రాహ్మలు వాళ్ళు వీళ్ళు చాలామంది పండితులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇంత కళగా ఉందని కళగల తల్లి అని పెట్టుకున్నారట పేరు. కళగల అమ్మణ్ణి, అంతే ఆవిడ పేరు. అమ్మణ్ణి అంటే ఆ ప్రాంతాల్లో అమ్మవారిని మనం అమ్మవారు అంటాం కదా, అమ్మోరు అంటారు ఒక చోట, అమ్మ తల్లి అంటారు ఇంకొక చోట, వీళ్ళు అమ్మణ్ణి అంటారు ఈ ప్రాంతం వాళ్ళు. ఏది పండినా అది అమ్మణ్ణి దయ అనుకునేవాళ్ళు. ఆమెను తలుచుకుని ఆమెకు చూపించి ఆమెతో చెప్పి చేసుకునేవాళ్ళు. చక్కగా అన్ని పంటలు పండేవి. సాయంత్రం అయ్యేసరికల్లా ఉగ్రరూపిణిగా ఆవిడ గ్రామాలని రక్షించేవారు. ఉగ్రస్వరూపిణిగా గ్రామాన్ని కాపాడేది. అయితే చాలా మందికి కనపడింది ఆవిడ ఉగ్రరూపిణిగా తిరగటము. సాయంకాలపు అమ్మవారి సంచారాన్ని చూసేవాళ్ళు. ఆమె కత్తి అవి ధరించి వెళ్తుండేది. ఉగ్రంగా ఉండేది. ఏ జంతువుల్ని వాటిని రానిచ్చేది కాదు. రోగాలు రొస్టులు రాకుండా వీళ్ళు చాలా కాపాడబడ్డారు. అయితే ఒక మలయాళ మాంత్రికుడు ఒక ఆయన ఇట్లా అమ్మ ఎదురుపడేసరికల్లా అతను ఇవైతే తిరుగుతుందని తెలుసుకుని ఇట్లా దైవిక శక్తుల్ని స్వాధీనపరచుకోవాలనే తాంత్రికులు చాలామంది ఉండేవాళ్ళు ఆ కాలంలో. 500 సంవత్సరాల నాడంటే అసలు ఆ రోజుల్లో ఎట్లా ఉండేవాళ్ళు మన ఊహకు కూడా రాదు. అయితే ఆమె అమ్మకి ఎదురుపడ్డాడు. ఆమెను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆమె మహోగ్ర రూపం దాల్చి మెడ సంహరించింది. అతని తలని పట్టుకుని తిరిగేదట ఆవిడ. ఇంకెవ్వరూ ఆ సాహసం చేయలే. అయితే ఈవిడ తెల్లవార్లు తిరిగేది అమ్మవారు. తిరిగి తెల్లవారేసరికల్లా వచ్చి విశ్రాంతి తీసుకునేది. ఈ ప్రజల తెల్లవారి దైనందిన జీవితం ఎట్లా మొదలవుతుంది? చెరుగుళ్ళు, దంపుళ్ళు, కోడి కూతలు. 3:30 కోడి కూయటం మొదలు పెడుతుంది. ఆవిడ అప్పుడే వచ్చేది. ఆమెకి నిద్రాభంగం అయిపోయేదట. ఈ కోడి కూతలు, దంపుళ్ళు, చెరుగుళ్ళు వినపడని చోటికి నన్ను పంపించమని అడిగిందట. ఎవరి మీదకైనా వచ్చి చెప్పించుండొచ్చు. అమ్మని నిద్రపోనీయరు. తెల్లారేసరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒడ్లు దంచుకుంటారు. అవును, ఏదో రాగులు దంచుకుంటారు. ఒడ్లు కాకపోతే అక్కడ రాగులు పండుతాయి అనుకో, రాగులు దంచుకుంటారు, చెరుగుతారు. కోళ్ళు కూసినట్టే ఉంటాయి. కోడి లేని ఊరు ఎక్కడ ఉంటుంది? పల్లెటూరు. అయితే ఆవిడ అడిగింది, ఈ కోడి కూత లేని చోటికి నన్ను పంపించండి, అక్కడ ప్రతిష్ఠ చేయండి అంటే వీళ్ళందరూ ఆలోచించుకుని కావలి గ్రామంలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళని తోటి మాట్లాడుకుని కావలికి సర్వైపాలనికి మధ్యలో ఒక పెద్ద కీకారణ్యం ఉందట. ఊళ్ళోకి వెళ్తే మోతే అమ్మకి. అందుకని ఏం చేశారు, ఈ కీకారణ్యంలో ఒక చదునైన ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ కుటుంబాల వాళ్ళ సహకారంతో అమ్మని తరలించారు. ఇక్కడి నుంచి తరలించడం ఎట్లా? సన్న వాయిద్యాలతోటి, డప్పులు మేళాలతోటి, దివిటీలతోటి, సర్వాభరణ శోభితగా సర్వాలంకారాలతోటి, అన్ని రకాల సేవలతోటి ఆ అమ్మని, ఈ కళగల అమ్మని తీసుకెళ్ళి కావలి దగ్గర ఉన్నటువంటి దీంట్లో కీకారణ్యంలో ఒక చోట ప్రతిష్ఠ చేశారు. దేవాలయం నిర్మించుకున్నారు. విశేషంగానే చేసుకున్నారంతా. ఆ గ్రామం వాళ్ళు చూసేవాళ్ళు, కావలి వాళ్ళు వచ్చేవాళ్ళు. దీనికి ప్రధానంగా అర్చకుల్ని ఏర్పరచుకున్నారు. అది విశ్వబ్రాహ్మణులు ఇక్కడ అర్చకులట. సొన్నారులు అంటారు, కంసాలి అలా అని చెప్పుకుంటావు. కొంతమంది వడ్రంగి పని చేస్తారు, కొందరు బంగారం పని చేస్తారు కదా. వాళ్ళని విశ్వబ్రాహ్మణుల్ని ఇక్కడ అమ్మవారికి అర్చకులుగా ఉన్నారు. అక్కడి నుంచి వేద పఠనం చేయటానికి అన్నిటికీ వేరువేరుగా అందరినీ ఏర్పరిచారు. ఈ పుస్తకానికి ముందు మాట రాశారు తీయబిండి ఇంటి పేరుతో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఒక ఆయన. ఆ తీయబిండి వారే అర్చకులట అక్కడ. అయితే వంశానుగతంగా వస్తూ ఉండుండొచ్చు. 500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినప్పుడే ఒక పెద్ద శిలా స్థూపం, శిలా ధ్వజస్తంభం చేయించారట. 60 అడుగుల ఎత్తు, దాదాపుగా 2.5 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ ఏకశిలా ధ్వజస్తంభం ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క దేవాలయంలోనే ఉందని రాశారు బుక్లో. పెద్ద శిలా ఇది ఉందన్నమాట. చాలా ఏకశిలగా ఉన్న ధ్వజస్తంభం. ధ్వజాన్ని ముట్టుకుంటే అమ్మవారి పాదాలు ముట్టుకున్నట్టే. ఈమె కళగల తల్లి అని చెప్తాం కదా, ఆవిడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనపడుతుంటారు. వరలక్ష్మి వ్రతాలు చేసినప్పుడు అందరు సామూహిక వ్రతాలు చేస్తారు, అమ్మవారి కుంకుమ పూజ చేస్తారు. ఆ రోజు ఒక్కొక్క కళ, దసరాల నాడు ఇంకొక కళ, ఈ అష్టమి నాడు ఒకటి, అట్లా వేరు కళలు చూపిస్తుంది అమ్మవారు. మనకి ఎట్లా చెప్పుకుంటామంటే సమస్తమైన కళలు ఉన్నాయి.
చాలా చిత్రంగా చెప్తాం. ఇన్ని కళలు 360 కళలు ఉన్నాయి. 360 కళలు ధరించి ఉంటుంది. ఈ ఏ అమ్మవారు రోజులో అర్చన జరిగితే ఏ అర్చన జరిగితే దానికి సంబంధించిన కళా స్వరూపంగా కనపడుతుంది. చాలా తప్పక ప్రత్యేకంగా చూడాల్సిన దేవాలయం. చూడాల్సిన దేవస్థానం. భగవంతుడు నాకు మంచి అనుగ్రహం కలిగించింది ఏంటంటే వచ్చే వారం నేను అక్కడికి వెళ్తా. వెళ్ళండి రమ్మగారు, మంచి దర్శనం చేసుకుని చూసి రావాలని ఉంది. పుస్తకం చూసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. నేను అనుకోకుండా దీనికోసం వచ్చింది. కావాలి కూడా వెళ్తే ఎలాగూ నేను బిట్రకుంట వెళ్ళబోతాను కదా, అక్కడి నుంచి ఆ అమ్మవారిని కూడా చూద్దామని. తర్వాత చాలా ఏమైంది, క్రమంగా ఈ కావలి ప్రాంతంలో నుంచి ఇప్పుడు ఇక్కడ మనకి దంపుళ్ళు వినపడవు, కోడికూతలు వినపడవు, ప్రశాంతంగా ఉండేది. అయితే ఈ అమ్మవారిని విశేషంగా సేవించిన ఒక అర్చక స్వామి నువ్వు ఇలా ఊరి బయట ఊరు లేకుండా ఉండద్దని ఆమెను కోరుకున్నాడట. అప్పుడు ఆమె ఆజ్ఞ చొప్పున గ్రామం దగ్గరగా పెరిగింది. ఆమె ఇవి ఉండకూడదు అనుకుంది, కానీ గ్రామం నడిబొడ్డున ఏర్పడింది అనమాట. దీన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ కొత్త దేవాలయం ఇవి గ్రామం అంతా పెరిగిందనమాట. విశేషంగా పెరిగిందని చెప్తారు. అమ్మవారికి చాలా అత్యద్భుతమైన పూజా విధానాలు జరిపిస్తారు. 500 ఏళ్ళ నాడంటే ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి తిరిగేవాళ్ళు. కొంత దండు బాట అని ఒక బాట ఏర్పరిచారు. ఒక అత్యద్భుతమైన చెరువు అమ్మవారే ఆజ్ఞిచ్చి చెరువు తవ్విచ్చిందట. కావలి చెరువు ఆ ప్రాంతం అంతటికి నీళ్లు సప్లై అదే ఆ చెరువే. తర్వాత ఏమో వీళ్ళు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు కొంతమంది ఆ ప్రాంతాల్లో వెళ్తూ ఏనుగుల బావి అనే పెద్ద దిగుడు బావిని తవ్వించారు. అమ్మవారి ఇక్కడికి రాకముందు వీళ్ళకి చాలా నీటి కొరత, కరువు ఉండేది. తక్కువ పండేవి, అన్ని రకాల పంటలు పండేవి కాదు. ఒక రకమైన క్షామంతో బాధపడేవాళ్ళు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మని ఈ రకమైన స్వరూపంతో వీళ్ళకి కనపడిందో అప్పటి నుంచి వీళ్ళకి నీటి ఎద్దడి లేదు. కావలి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది. అంతా పెరిగిందనమాట బాగా. 500 years అంటే చాలా పురాతనమైన క్షేత్రం అని చెప్పుకోవాలి కదా. అప్పుడు ఏర్పరిచిన క్షేత్రాలలో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం ఈ కళగోల శాంభవి అమ్మవారి క్షేత్రం. అంటే ఇది అమ్మణ్ణి అని చెప్పుకునేవాళ్ళు, కానీ ఈవిడ శంభుని రాణిగా భావించి శాంభవిగా నామకరణం చేసుకున్నారు. అక్కడ అమ్మణ్ణి దయ లేదు, అమ్మణ్ణి దయ ఉంది, అలాగే మాట్లాడుకుంటారు. రమ్మగారు, అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి నివేదనలు చేస్తారండి? వీళ్ళు అక్కడి నుంచి తరలించేటప్పుడే అమ్మవారికి చలిమిడి, ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన చలిమిడి అంటే చలిమిడి, తర్వాత పానకము నివేదనగా చేసేవాళ్ళు. జంతు బలులు ఉండేవట జయ. అప్పటి కాలంలో ఇట్లా ప్రత్యేకంగా గ్రామదేవత శక్తిగా ఉద్భవించిన అమ్మకి జంతు బలులు చాలా సహజంగానే జరిగేవి. ఇక్కడికి మార్చిన తర్వాత ఎప్పుడైతే కావలిలో ప్రతిష్ఠ చేశారో ఏవో ప్రత్యేక దినాల్లో తప్ప అమ్మవారికి చలిమిడి పానకమే ప్రత్యేకమైన నివేదనగా చేస్తారు. ఇప్పటికీ కూడా ఉగాది, సంక్రాంతి పండగలకి బలులు ఇవ్వకుండా పాత ఊరు అని చెప్తారు కదా, అక్కడి నుంచి మాత్రం మన ఇవే చలిమిడి ఇదే పెడతారు. పానకం, చలిమిడి, కావిళ్ళు పట్టుకెళ్ళటము అలాంటి విశేషం కూడా కనిపిస్తుంది. ఈ జంతు బలులు ఉండటము గ్రామ దేవతలకి ఇలా, లేకపోతే కావలి శక్తిగా ఉండే చోట జంతు బలులు ఇవ్వడం ఒక సహజమైన విధానమే. కానీ విజయనగర రాజులు అమ్మవారికి సుప్రభాత వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భావించేవాళ్ళు. వాళ్ళు భావించి సుప్రభాత సేవను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళని ఒకసారి మహమ్మదీయ సైనికులు బంధించడానికి వస్తే అమ్మవారి మహిమ వల్ల ఎన్నో క్రూర జంతువులు వచ్చి సైనికుల్ని తరిమి కొట్టేసినాయట. అమ్మవారి వల్లే అది జరిగిందని 2-3 రకాల ప్రత్యేకమైన కథలు కూడా చెప్తారు ఆ ప్రాంతంలో జరిగినవి. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి మనకి ఏదో విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం, బయటపడే మార్గం లేదు. అమ్మ నీకు అది చేస్తా, ఇది చేస్తా తల్లి, బాగా 2 కావిళ్ళు చలిమిడి తెస్తా, 2 కావిళ్ళు పానకం తెస్తా, నన్ను రక్షించు, దండాలు పెట్టుకున్నారనుకో. సడన్గా పరిస్థితి కనుక అప్సైడ్ డౌన్ అయితే వాళ్ళకి మహిమే కదా అది. అంతేగా, అదే ప్రచారంలోకి వస్తుంది. ఇట్లాంటి ఎన్నో మహిమలు ఆ ప్రాంతంలో నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఎక్కడైనా అంతే. అమ్మవారు అలాంటి ఏంటంటే విపత్కర పరిస్థితుల్లో రక్షించే దేవతగా ఈమె చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఆ ప్రాంతవాసులు. చాలా ప్రత్యేకమైన దేవాలయం. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా మీరు నెల్లూరు వెళ్ళేటప్పుడు, కావలి వెళ్తేనో, బిట్రగుంట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి. నేను ఈ అమ్మవారి చరిత్ర చదివిన తర్వాతే గ్రామ దేవతల వివరాలు ఎవరైనా పంపిస్తే ప్రజలకు అవి కూడా తెలియజేయాలి అని అనిపించింది నాకు. ఇంకా స్పందన ఏమి రాలేదు. మరి మనకి ఏదైనా స్పందించి వస్తే దసరా సందర్భంగా కాకపోయినా కూడా మనము తప్పకుండా గ్రామ దేవతల చరిత్రని ప్రజలకు తెలియజేద్దాం. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.